హెబ్రీలకు రాసిన పత్రిక చేదైన వేరు మీలో మొలుస్తుందేమో చూసుకోండి అన్నాడు కదా. 12వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో మన దేవుని వాక్యాన్ని చదవబోతున్నాం. 12వ అధ్యాయాన్ని మనం చదువుదాం. 15 మీలో ఎవడైనను మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. చాలు, పౌలు గారికి భయం పట్టుకుంది. చూడండి మళ్ళాను, మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అంటే దేవుని కృపను పొందని వారు ఉంటారు అని దాని అర్థం. పౌలు గారు కొన్న భయం ఏంటంటే, పౌలు గారు కొన్న వేదన ఏంటంటే, పౌలు గారికి వచ్చినటువంటి భయం ఏంటంటే, రక్షించబడినటువంటి వారు, ప్రభువును తెలుసుకున్నటువంటి వారు దేవుని కృపను పొందకుండా పోతారేమోనన్న ఒక భయం. ఏమండి, దేవుని కృప, కొంతమంది ఏమంటారంటే దేవుని కృప మంచిది, దేవుని కృప ఉందని చెప్పి మనం తప్పు చేయకూడదు. అందుకని బైబిల్లో రాసింది ఏంటి తెలుసా, కొంతమంది దేవుని కృపనట చెప్పండి కామాతురతకు ఉపయోగించుకుంటున్నారట. దేవుని కృప ఉందని ఇష్టానుసారంగా బ్రతకూడదు. డబ్బులు ఉన్నాయని ఇష్టానుసారం ఖర్చు పెడితే చివరికి ఏమవుద్ది, ఖర్చు అయిపోయి అప్పు చేసుకోవాల్సి వస్తుంది. దేవుని కృప ఉందని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. దేవుని కృపను పొందకుండా మీలో ఎవరైనా తప్పిపోతారేమో. సౌలుకి దేవుని కృపను ఏం చేశాడు తెలుసా, దూరం చేశాడు. సౌలు మీద నుంచి దేవుని కృప పోయింది. అర్థమైందా? అంచేత పోవునేమో అనియు. రెండోది, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రమైపోతారేమో. అంటే చేదైన వేరు మొలిస్తే ఏమవుతారు, మీరు అపవిత్రులు అవుతారు. ఇప్పుడు మీరు చెప్పండి, చేదైన వేరు మొలుతుందా? ఇలా మాట్లాడుకుందాం. నేను ఎవరిని, తిమోతి గారిని, అంతేనా? దైవ సేవకుడిని, ఒక అడుగు ముందుకెత్తే ఆత్మీయ తండ్రిని. ఇప్పుడు ఇలాంటి వాక్యం వినేటప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి బొత్తుగా అలా చెప్తాడేట ఆయన, ఏమో నాకు నచ్చదు అన్నారనుకోండి, అదేంటది, ఒకలాంటి చేదైనా వేరు స్టార్ట్ అవుతుందన్నమాట నీలోను. నిజమే, నేనే అందాం అనుకుంటున్నాను, నువ్వే అనేసావు. అదేంట్రా అలా చెప్తాడు ఆయన, బొత్తుగాను సినిమాలు చూడొద్దు అంటాడు, సీరియల్ చూడొద్దు అంటాడు, అలా మాట్లాడతాడు, నాకు ఎందుకో నచ్చదు ఆయన అంటే అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ మాట నీకు చేదు అనిపించదు, అప్పుడు తీయ అనిపిస్తుంది. ఆ మాట నిన్నేం చేద్దంటే అపవిత్రపరుస్తుంది. ఒకవేళ చేదు మాట నువ్వు విన్నప్పుడు, చేదైన వేరు నీలో మొలిచినప్పుడు నువ్వు అపవిత్రమైపోతావు. అర్థమైందా అని చెప్తూ ఒక ఉదాహరణ చెప్పాడు చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యెషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. అదే చేదైన వేరంటే, ఒక్క పూట కోటు కోసం ఏమమ్మేశాడు, మాట్లాడరేటండి, తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అందుకని యెషావు భ్రష్టుడు వ్యభిచారి అన్నాడు. అర్థమైందా? ఒక్క పూట కూటు కోసం